వైసీపీ ఘోర పరాజయాన్ని ఆ పార్టీ శ్రేణులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో అంతటి దారుణ ఓటమిని అసలు ఎవరూ ఊహించలేరు. దీంతో ఇంతటి పరాజయానికి కారణం ఏంటి అనే అన్వేషణ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. రాయలసీమ జిల్లాలో పార్టీ దారుణంగా దెబ్బతినడానికి జగన్ వైఖరి ఒక కారణమని కొందరు అంటుంటే, అసలు కారణం సీఎంఓ అధికారులేనని చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఓటమి తర్వాత పార్టీ అధినేత జగన్ వరుసగా పార్టీ మీటింగ్లు పెడుతున్నా రాయలసీమ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు మాత్రం దూరంగానే ఉన్నారు. వాళ్ళు పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వివిధ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఓటమికి పవన్ ప్రభావం కారణమని నేతలు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. కోస్తా ఆంధ్రాలో అమరావతి ప్రభావం, కమ్మ సామాజిక వర్గం ఒకటవడం పార్టీ దారుణ ఓటమికి కారణంగా చూడాలి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ ఈ స్థాయి ఓటమిని ఊహించలేదు. కానీ అనేక కారణాలు తమ ఓటమికి కారణాలని చెబుతున్నారు. ఇక నెల్లూరును రాయలసీమ జిల్లాలాగానే చూడాలి అంటున్నారు. పేరుకు రాయలసీమ జిల్లాలు 4 అయినా నెల్లూరును ఖచ్చితంగా రాజకీయంగా సీమలో కలుపుకోవాల్సిందే. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలో ఓటమి జగన్ వల్లనేనని అక్కడి నేతలు కుండబద్దలు కొడుతున్నారు. జగన్ సొంత జిల్లా అయిన కడపలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. ఎప్పుడో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తప్పించి మిగిలిన ఎన్నికల్లో కాంగ్రెస్ తర్వాత వైసీపీ కడప జిల్లాలో సత్తా చాటాయి. 2019 ఎన్నికల్లో టీడీపీకి రాయలసీమలోని 4 జిల్లాల్లో వచ్చింది కేవలం 3 స్థానాలు మాత్రమే. కానీ ఈసారి అన్ని జిల్లాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి జగన్ వైఖరి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. జగన్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి దూరంగా ఉండటంతో పాటు తమ సామాజిక వర్గంను దూరం చేసుకున్నారంటున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నుంచి అందరిది ఇదే మాట. జగన్ పూర్తిగా సీఎంఓ అధికారులపై ఆధారపడి ఈ ప్రాంత నేతలను పట్టించుకోకపోవడం వల్లనే ఇంతటి పరిస్థితి తలెత్తిందని కుండబద్దలు కొట్టేస్తున్నారు. రాయలసీమ జిల్లాలో దాదాపు సిట్టింగ్లకే అవకాశం కల్పించిన 5 ఏళ్లు అసలు తమను పరిగణలోకి తీసుకోలేదని, నియోజకవర్గంలో అభివృద్ధి కోసం తాము చేసిన ప్రతిపాదనలో సీఎంఓలో ఒక అధికారి అస్సలు పట్టించుకోలేదంటున్నారు. దీంతో పాటు సామాజిక వర్గాల సమీకరణ అని పెత్తందారులు, పేదలంటూ ప్రధాన సామాజిక వర్గాలను దూరం చేసుకుని తమ ఓటమికి కూడా జగన్ కారణమయ్యారని, సీఎంఓలో అధికారి చెప్పినట్టు వినడం వలన పార్టీ ఘోరంగా ఓడిందని అంటున్నారు.